అందరికీ నమస్కారం. ఈ 2025 ఆగస్టు నుండి మన భూమి మీద ఏమేం పెరగబోతుంది, ఏమి జరగబోతుంది, ఇవన్నీ కల్కి భగవానుడు చెప్పిండు. కల్కి భగవానుడు ఏదైతే చెప్పిండో అది మీ ముందుకు తీసుకొస్తున్నా. ఎందుకంటే ఈ 2025 ఆగస్టు నుండి ఇవన్నీ నేను చెప్పేటి, అంటే భగవంతుడు చెప్పేటి అన్నీ పెరిగిపోతాయి, ఇవన్నీ జరిగేటి ఉన్నాయి, జరిగిపోతాయి అని కల్కి భగవానుడు చెప్తుండు. అది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఫస్ట్, ఎవరికి ఓర్పు ఉండదు. ఓర్పు అసలే ఉండదు, ఎవరికి తగ్గిపోతుంది. చీటికి మాటికి కొట్లాట. తర్వాత కోపాలు, చిన్న దానికి కోపాలు వస్తూ ఉంటాయి. అసలు నీ కోపం ఎందుకు వచ్చిందో నీకే అర్థం కాదు. ఒక నష్టం జరిగిపోయినాక అయ్యో నాకు ఎందుకు ఇంత కోపం వచ్చిందని అనుకుంటా ఉంటారట. ఇప్పటి నుంచి అది చాలా పెరిగిపోతుంది. ప్రతి ఇంట్లో ఒకరంటే ఒకరికి పడదు, అట్లా జరగబోతుంది. ఏ ఇంట్లో అయినా సరే ఒకరంటే ఒకరికి పడదిగా. తర్వాత హత్యలు పెరిగిపోతాయి. హత్యలు ఇంకా ఎక్కువ పెరిగిపోతుంటాయి. ఇప్పటిదాకా మీరు చూసిన హత్యలు ఒక లెక్క అయితే, ఇప్పటి నుంచి చూసే హత్యలు మరెన్నో ఇక్కడి నుంచి ఇంకా పెరిగిపోతుంటాయి. ఆస్తి నష్టాలు ఎట్లా, ఇప్పుడు ఒక భూకంపం వచ్చిందనుకోండి, మనుషులు తక్కువ చనిపోతారు, ఆస్తి నష్టం ఎక్కువ జరుగుతుంది. వరద వచ్చిందనుకోండి, మనుషులు తక్కువ చనిపోతారు, ఆస్తి నష్టం ఎక్కువైతుంటుంది. తర్వాత మరణాలు, ఘోరమైన మరణాలు. ఎందుకు చస్తున్నారో అర్థం కాదు, ఎలా చచ్చిపోతున్నారో అర్థం కాదు, అసలు భూమి మీద ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. దాని తర్వాత టెన్షన్లకి చాలా మందికి బట్టతల వచ్చేస్తుంది. చాలా మందికి ఎంటికలు ఊసిపోతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఊసిపోయింది ఒక లెక్క, ఇప్పటి నుంచి ఊసిపోయేది ఇంకో లెక్క, పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత రోగాలు, ఘోరమైన రోగాలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఇది భగవంతుడు ఈ యుగము మార్పు చేస్తున్నాడు. చాలా రోగాలు మీకు అంటబోతున్నాయి. ఎవరైతే భగవంతుడు చెప్పినట్టు నడుచుకుంటాయో వాళ్ళకేమి కాదు, వాళ్ళకేమి కాదు. మిగతా వాళ్ళందరికీ రోగాలు వస్తూనే ఉంటాయి. తర్వాత అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఇక నుండి అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. కోరికలు పెరుగుతుంటాయి, చాలా ఎత్తున పెరిగిపోతుంటాయి. తర్వాత పేదరికం ఇంకా పెరిగిపోతుంటుంది. పేదరికం వస్తే పేదవాళ్ళు ఇంకా పేదగానే ఉండిపోతుంటారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతూ ఉంటారు. పేదరికం చాలా పెరిగిపోతుంటుంది. ఆత్మహత్యలు ఇప్పటివరకు మీరు చూసిన తక్కువే. ఇగో ఈ ఆగస్టు నుంచి ఈ ఆత్మహత్యలు ఇంకా పెరిగిపోతుంటాయి. యాక్సిడెంట్స్, ఘోరమైన యాక్సిడెంట్లు ఇప్పటి నుంచి మీరు చూడబోతున్నారు. ఈ భూమి మీద అట్లా తయారవ్వబోతుంది. ఈ యుగము మార్పు తెస్తున్నాడు దేవుడు. ఘోరమైన యాక్సిడెంట్స్ మీరు చూడబోతున్నారు. ఇంకోటి, ప్రతి ఇంట్లో ఎవరైనా ఏదైనా చెప్తే అది అర్థం కాక కొట్లాటలు, పంచాయతీలు పెద్దగా అవుతాయి. అర్థం చేసుకోలేక, అర్థం కాక, ఎవరు ఏది చెప్పినా అది అర్థం కాక కొట్లాటలు పెరిగిపోతాయి. ఇక ప్రతి ఇంట్లో పిల్లలు వినరు, పిల్లలు చేయి జారిపోయారు, ఎవ్వరు వినే ఆసక్తి ఎవరికి లేదు. ప్రతి పేరెంట్స్తోని వాళ్ళ మాట విన్నట్టు చేసి బయట మొత్తం వాళ్ళకి కావాల్సిందే చేస్తారు.
పిల్లలు మన చేతిలో నుంచి జారిపోతున్నారు, ఎవ్వరు వినరిగా. తర్వాత తాగుడు చాలా పెరిగిపోతుంది, ఇప్పటికంటే డబుల్ అయిపోతుంది తాగుడు. ప్రతి చిన్న పిల్లోడు కూడా స్టార్ట్ చేస్తుంది. ఇంట్లో సుఖశాంతులు ఉండవు, ఎప్పుడైనా కష్టాలే, సుఖశాంతులు ఉండవు. గుండెపోటు మరణాలు అధికమవుతుంటాయి. ఇంకోటి, నేతలు కానీ ధనవంతులు కానీ డబ్బులు గోడలల్లో దాపెట్టుకుంటారు కానీ పేదోనికి ఇవ్వరు. ఇది చాలా వాళ్ళు జమ చేసుకొని పెట్టుకుంటా ఉంటారు, పేదవాడు ఇంకా పేదగా అయిపోతా ఉంటాడు, ఇది కన్ఫామ్. ఇక చిన్న పిల్లలైతే మందులతోనే బతకాల్సి వస్తుంది చిన్ననాటి వయసు నుండి. అట్లాంటి రోజులు ఈ ఆగస్టు నుంచి రాబోతున్నాయి. ఇంకోటి, మీ మాట ఎవరు పట్టించుకోరు, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే మనం ఏదైనా చెప్తున్నామంటే ఎవరు పట్టించుకోరు. అలాంటి రోజులు ఇప్పుడు మొదలవబోతున్నారు. అస్సలు పట్టించుకోరు, ఇక అసలు నువ్వు ఏం చెప్తున్నావో కూడా వినరు, అట్లా తయారవుతారు. ఇంకోటి, నిజం చెప్పిన వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు. ఇది ఈ ఆగస్టు నుంచి చాలా ఎక్కువ పరిమితంలో జరగబోతుంది. నిజం చెప్పిన వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు, పిచ్చోళ్ళని చేస్తారు. ఇక ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది చాలా మంది. ఒంటరితనం, మాట్లాడడానికి ఎవరు ఉండరు, తినడానికి ఎవరు ఉండరు, కబుర్లు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. ఒంటరితనం, నీకై నువ్వు ఒంటరితనం అయిపోయి నువ్వే కృంగిపోవడం. ఇగో ఇది అందరికి జరుగుతూ ఉంటుంది, ఇక స్టార్ట్ అవుతుంది. భార్యలు భర్తలు విడిపోవడం అనేది ఇక కామన్ అయిపోతుంది. ఇక భార్యలు ఉండరు, భర్తలు ఉండరు, చిన్న చిన్న వాటికి కోపాలు, చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకోవడాలు. తర్వాత సోమరితనం పెరిగిపోతుంది, బాగా పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరికి సోమరితనమే. తర్వాత నెక్స్ట్, ప్రతి ఇంట్లో రోగి కనపడతాడు, ఎవరికో ఒకరికి రోగం వచ్చి కంపల్సరీ ఇంట్లో ఉంటారు. ఇక ఈ రోగాలు కూడా కామన్ అయిపోతుంటాయి, ప్రతి ఇంట్లో రోగిష్టి ఉంటాడు. ఇక తెలివి తక్కువైపోతుంటుంది మనుషులకు, చాలా తక్కువ అయిపోతుంటుంది తెలివి. తర్వాత ఎంత కష్టపడినా డబ్బులు సరిపోవు, దేనికో దానికి వృధాగా పోతూ ఉంటాయి. నువ్వు ఎంత కష్టపడు, డబ్బులు మాత్రం మిగలవు. ఇది ఇంకా ఎక్కువైతుంటుంది. ఇప్పటిదాకా జరిగింది ఒకటి, ఇప్పుడు నేను చెప్పేటివన్నీ ఇంకా ఎక్కువ మోతాదులో జరగబోయేటి. కలికి భగవానుడు చెప్పింది ఇదే. తర్వాత ఎంత ఉన్నా తృప్తి ఉండదు. తృప్తి, నువ్వు ఎంత ఉన్నా తృప్తి అనేది అస్సలు ఉండదు నీకు. తర్వాత ఎవరిని నమ్మలేని పరిస్థితి. మంచి కొడుకునైనా సరే, ఫ్రెండ్ అయినా సరే, ఇప్పటి నుంచే ఎవరిని నమ్మశక్యము కాదు, నమ్మనికి రాదు. ప్రతి ఒక్కరు మోసం చేస్తారు. తర్వాత అన్ని కల్తీ దొరుకుతాయి ఇక మనకి ఇప్పటి నుంచి. ఈ కల్తీ అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంటుంది, ప్రతి దాంట్లో కల్తీ. ఇది అధిక మోతాదున జరుగుతూ ఉంటుంది ఈ భూమి మీద ఇప్పుడు ఆగస్టు నుంచి. తర్వాత ఈ యవనస్తులకు ఏమి చెప్పినా అర్థం కాదు. మన దేశం ఎటుపోతుంది, మన భూమి ఎటుపోతుంది, మన ఇల్లు ఎటుపోతుంది, అసలు మనం ఏం చేస్తున్నాం, మీరు ఎంత చెప్పినా వాళ్ళకు అర్థం కాదు.
అట్లాంటి రోజులు ఇవి. మీరు ఏం చెప్పినా అర్థం కాదు యవనస్తులకి. ఇక మెల్లమెల్లగా చాలా మంది పిచ్చోళ్ళు అయిపోతుంటారు. ఏం చేయాలో అర్థం కాక పిచ్చోళ్ళు అయిపోతుంటారు. తర్వాత ధనవంతులు మోసాలకు పాలు పడుతుంటారు. ఎక్కడ చూసినా ధనవంతులు మోసం చేస్తూనే ఉంటారు. ఇక నదులు ఎండిపోతుంటాయి. ఇక నుంచి నదులు కూడా ఎండిపోతుంటాయి, పొల్యూటెడ్ అయిపోతుంటాయి, రసాయనాలు అధిక మొత్తంలో కలిసిపోతుంటుంది. ఆ నదులలో మనం ఏం చేసినా మనకు రోగాలే వస్తాయి. అంత పొల్యూషన్ అయిపోతుంది. నదులు ఎండకపోతాయి, మొత్తం ఇసుక తవ్వేస్తున్నారు. ఇంకోటి, పిల్లలు పుట్టకపోవడం. ఇది చాలా మందికి ఉన్న సమస్య. ఇప్పుడు ఇది అధికం అవ్వబోతుంది. పిల్లలు పుట్టకపోవడం అనేది అధికం అవ్వబోతుంది. తర్వాత రక్తహీనత, రక్త కణాలు తగ్గిపోవడం. తర్వాత జీర్ణ వ్యవస్థ పాడవడం. ప్రతి ఒక్కరికి జీర్ణ వ్యవస్థ పాడైపోతూనే ఉంటుంది. ఇంకోటి, జాగలు యొక్క కబ్జా పెరిగిపోతూ ఉంటుంది. జాగలు కబ్జా చేస్తూ ఉంటారు. కోర్టులో కేసులు పెరిగిపోతూ ఉంటాయి. మనుషులు అధిక బరువు పెరుగుతూ ఉంటారు. అధిక బరువు, కొంచెము తిన్నా అధిక బరువు పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఉబకాయం, చాలా మందికి వచ్చేస్తుంటుంది. అసూయ పెరిగిపోతుంటుంది, పగలు పెరిగిపోతుంటుంది, గర్వం చాలా పెరిగిపోతుంటుంది మనుషులకు. ఇక రసాయన వర్షాలు కురిసే అవకాశం కాదు, కురుస్తాయి. కలికి భగవానుడు ఏం చెప్తుండంటే, రసాయన వర్షాలు, మొత్తం భూమి పాడైపోయింది, రసాయన వర్షాలు కురుస్తాయి. తర్వాత మెడికల్ మాఫియా ఎక్కువ అయిపోతుంటుంది, చాలా పెరిగిపోతుంటుంది మెడికల్ మాఫియా. తర్వాత కాంక్రీట్ జంగల్, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, అడుగులు తక్కువైపోతుంటాయి, కాంక్రీట్ ఎక్కువైపోతుంటుంది. ఇక పొల్యూషన్ మరింత పెరిగిపోతుంటుంది. యుద్ధాలు, చిన్న చిన్న దేశాలల్లో అంతర్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, మొదలవుతూ ఉంటాయి. ఇంకోటి బాగా గమనించుకోవాలి, అప్పు ఇచ్చిన వాళ్ళు మోసపోతారు. అప్పు తీసుకున్న వారు మోసపోతారు. తర్వాత గుడికి వెళ్ళి దేవుణ్ణి ఎంత మొక్కినా, ఎన్ని పూజలు చేసినా, అయ్యో దేవుడు నా మాట వింటున్నాడా లేదా అనే డౌట్ అందరికీ రావడం మొదలవుతుంది. అందరికి వస్తుంటుంది. ఎందుకంటే ఎన్ని చేసినా ఏ ఫలితం లేదు. ఇంకోటి, డాక్టర్స్ యొక్క మోసాలు, వైద్యుల యొక్క మోసాలు పెరిగిపోతుంటాయి. ఇక ఎంత చదువులు చదివినా ఉద్యోగాలు మాత్రం దొరకవు. ఇక ఉద్యోగాలు ఎలా అయిపోతుంటాయి అంటే, ఉద్యోగాల కోసం కొట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ఆసుపత్రులన్నీ నిండిపోతుంటాయి, అన్ని రోగాలు వస్తూ ఉంటాయి. తర్వాత కరువులు పెరిగిపోతాయి. కొన్ని దేశాలలో కరువులు అధికంగా పెరుగుతాయి. నిద్ర పట్టకపోవడం, ఇక నెమ్మదే ఉండదు. ఈ ఆగస్టు నుంచి 2025 ఆగస్టు నుండి నిద్ర పట్టకపోవడం అనేది పెరిగిపోతారు. చాలా మందికి నిద్ర పట్టదు. అత్యాశ పెరిగిపోవడం, చాలా అత్యాశ. ఇక ప్రేమలు లేకపోవడం, ప్రేమలు అనేటివి ఎవ్వరి దాగల ఉండవు.
నీ దగ్గర డబ్బు ఉండి ఆరోగ్యం ఉంటేనే అందరూ వస్తారు. ఈ ఆరోగ్యము డబ్బు లేకపోతే నీ తానకి ఎవ్వరు రారు. ఇక ఎంత న్యాయంగా నువ్వు బ్రతికినా నీకు అన్యాయమే జరుగుతుంది. ఈ భూమి నిన్ను అన్యాయంగానే చూస్తుంది, అన్యాయమే చేస్తారు. ఇది కలియుగం. ఇక వాతావరణంలో గొప్ప మార్పులు సంభవింపబోతున్నాయి, గొప్ప మార్పులు. తర్వాత కోపానికి ఎవరు ఏమి చేస్తారో అర్థం కాదు. అసలు కోపం ఎందుకు వస్తుందో అర్థం కాదు. అయ్యో కోపంలో నేను ఎందుకు ఇట్లా చేసేసినా అని బాధపడుతుంటారు. అయ్యో అంత కోపం పెరిగిపోతుంటది. తర్వాత నువ్వు రోగివైనప్పుడు నీ దగ్గరికి ఎవరు రారు, చూడరు. ఇక జీవితం మీద విరక్తి పెరిగేటోళ్ళ సంఖ్య పెరిగిపోతుంటది. జీవితం మీద విరక్తి, అసలు ఎందుకు బ్రతికున్న నేను, ఇలాంటి వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. ఇకపోతే ముసలి వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో ముసలోళ్ళు, ఈ ముసలోళ్ళు ఎప్పుడు చచ్చిపోతారా అని చూసే ఇండ్లు కూడా ఉంటాయి, పెరిగిపోతారు వాళ్ళు కూడా. తర్వాత వెంటనే కష్టాలు రాబోతున్నాయి. అయ్యో ఈ కష్టం అయిపోయింది కదా అమ్మయ్య అనుకునే లోపల ఇంకో కష్టం షురువు అయిపోతుంది. వెంటనే కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి కల్కి భగవానుడు ఒకటే మాట చెప్తున్నాడు. కల్కి భగవానుడు చెప్పిన ఈ 5 గుణాలు నీకుంటే ఇవన్నీ తప్పించుకోగలవు. లేకపోతే ఈ కలియుగంలో మన పరిస్థితి దారుణంగా మారబోతుంది ఈ ఆగస్టు నుండి. గుర్తు పెట్టుకోండి అందరు.